మా ఆత్మకూరు పట్టణంలోని కలియుగ వైకుంఠుడైన శ్రీనివాసుని స్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణాన్ని నిర్వహించారు. ఎప్పుడూ కూడా శ్రవణ నక్షత్రం రోజున లేదా ముఖ్యమైన పర్వదినాలలో నిర్వహిస్తారు. కానీ మా గల్లీ బాయ్ హీరో అయినటువంటి మురాశెట్టి హరిబాబు వాళ్ళ సతీమణి స్రవంతి పెళ్లి రోజుల సందర్భంగా స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. చూడండి, ఎంత అదృష్టమో అసలు వాళ్ళకి. ఇప్పుడైతే ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ఆ పబ్బులకి పోతాం, ఇక్కడ ఫంక్షన్‌లకి పోతాం, డాబాలకి వెళ్తాం, రెస్టారెంట్‌కి వెళ్తాం, ఇలా ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు. కానీ వీళ్ళ మటుకు స్వామివారి కళ్యాణాన్ని చేయించరు. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే కళ్యాణాన్ని చేయిస్తూ ఉండాలి వాళ్ళ పెళ్లి రోజునప్పుడు. అంతేకాదు, అందరినీ పిలుచుకున్నారు. అందరినీ ఆ మహాభాగ్యాన్ని కలిగించారు. వాళ్ళు ఎలా చేశారయ్యా వేద పండితులు అంటే, వేదాలు చదువుతూ స్వామివారి కళ్యాణాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఆ వేదాలు చదువుతున్నప్పుడు సాక్షాత్ ఆ శ్రీనివాసుడు స్వామి తిరుమల నుండి కదిలి వచ్చి ఇక్కడ కూర్చున్నాడా, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించారా, మా ఆ కళ్యాణ విశేషాలు మాకు తిలకింపజేసే విధంగా చేశాడా అనే విధంగా ఉంది. అంత వైభవంగా జరిగింది కళ్యాణం అయితే మటుకు. ఆ వేద పండితులు వేదాలు చదువుతూ స్వామివారికి ఆగమన శాస్త్రం ప్రకారము ఎంతో వైభవంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణాన్ని. కళ్యాణం అయ్యేంత వరకు కూడా ఎవ్వరూ కూడా మాట్లాడకుండా అట్లానే స్వామివారిని చూస్తూ ఆ కళ్యాణం తిలకిస్తూ స్వామివారిని గోవింద గోవింద మనసులో అనుకుంటూ స్వామివారిని చూస్తూ ఉన్నారు ఆ కళ్యాణాన్ని. అంత వైభవంగా చేశారు మా ఆత్మకూరు వెంకటేశ్వర ఆలయంలోని పండితులైతే మటుకు. ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ఎంత చక్కగా వివరించారంటే అంత చక్కగా వివరించారు. వేదాలు చదువుతుంటే వినాలి వినాలి అంటున్నారు. అందుకు కాబోలు ఆ శ్రీనివాసమూర్తి ఆ తిరుమల నుండి ఇక్కడికే వచ్చి కూర్చున్నాడు వినడానికి వీళ్ళ వేద మంత్రాలు. అంత ముగ్ధుడైపోయాడేమో స్వామివారు. వచ్చిన స్వామివారి బిడ్డలందరూ కూడా అలాగే కళ్యాణం తిలకిస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు కూడా మాట్లాడకుండా అలాగే స్వామివారి కళ్యాణం తిలకిస్తున్నారు. ఎంత వైభవంగా చేశారండి, ఎంత చక్కగా వివరించారు స్వామివారి యొక్క కళ్యాణాన్ని. ఆ మంత్రాలు చదువుతుంటే ఆ వేద మంత్రాలను చెవిని పడుతుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలుసా. నేనైతే ఇంతవరకు అలాగా వినలేదు, ఫస్ట్ టైం వింటున్నానైతే మటుకు. చాలా చక్కగా ఓపిక పూర్తి అయ్యేంతవరకు నేను కళ్యాణాన్ని వదలలేదండి. అంటే ఆ వేద మంత్రాలు అంత ఆకట్టుకున్నాయి నాకు. ఆ వేద పండితులు అంత చక్కగా వివరిస్తూ స్వామివారిని మంత్రాలు చదువుతూ వేదవంశాలు వింటూ ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ప్రతి ఒక్కరూ కూడా జన్మధన్యమైంది మాకైతే మటుకు. ఈ మొరాసిటీ హరి వాళ్ళ పెళ్లి రోజు పుణ్యాన స్వామివారి కళ్యాణాన్ని మేము కూడా తిలకించాము. ఎంతో అదృష్టవంతులయ్యాము. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పెళ్లి రోజున స్వామివారి కళ్యాణం ఇలాగా చేసుకుంటే ఎంత బాగుంటుంది. అందరూ కూడా